ఇంట్లో ఒప్పుకోరని తెలుసుగా. తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అదే అంటున్నావంటే నీ మైండ్లో ఇంకేమైనా ఉందా? అదేంటో చెప్తేనే కదా నాకు తెలిసేది. సే ఐ జస్ట్ వాంట్ యూ టు బి దేర్ ఫర్ మీ. నీకేదైనా అయితే నీకోసం ప్రాణాలైనా ఇస్తాను. నీతోనే ఉండాలనుకుంటున్నాను. నువ్వు ఇలా మాట్లాడదు ప్లీజ్. Good morning, Interpol sir. I am Anand Subramaniam, Orissa CM assassination case investigation officer. 3 స్టేట్ సీఎంస్ ఒకే వెన్యూకి ఫంక్షన్కి రావడం వల్ల నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అది మాత్రమే కాకుండా 350 సిఆర్పిఎఫ్తో హెవీ సెక్యూరిటీ పెట్టారు. లాస్ట్ ఇయర్ December 20th ఎగ్జాక్ట్లీ 10:15కి ఒరిస్సా సీఎం ఆ వెన్యూకి వచ్చారు. ఇదే అప్పటి ఫంక్షన్ సీటింగ్ అరేంజ్మెంట్. ఇందులో థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ లోనే సీఎం సీట్. ఇట్ వాజ్ అ వెరీ క్లోజ్ ఈవెంట్. అందువల్ల ఎవరు ఫంక్షన్కి వస్తున్నారు, ఎక్కడ కూర్చుంటున్నారు వంటివన్నీ సెక్యూరిటీ రీజన్స్ కోసం ఫ్యూ మంత్స్ ముందే ఫిక్స్ చేసి ఉంచాం. ఎగ్జాక్ట్లీ 12:21కి సీఎం మాట్లాడడానికి లేచినప్పుడు ఆయన లెఫ్ట్ సైడ్ లో ఉన్న బిల్డింగ్ లోని 8th ఫ్లోర్ బాల్కనీ నుంచే గన్ షాట్ ఫైర్ అయిందని తెలిసింది సార్. అక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా 118 to 120 డిగ్రీ ట్రజెక్టరీ యాంగిల్లో ఫైర్ అయిన ఆ బుల్లెట్స్ లో ఒక బుల్లెట్ సీఎం తల లెఫ్ట్ టెంపుల్ కి తగిలి సీఎం కొలాప్స్ అయ్యారు. వి కన్ఫర్మ్ దిస్ విత్ ద ఎంట్రీ వౌండ్. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు రిమోట్ కంట్రోల్ ద్వారా ఫైర్ చేయగల లోకల్ నాటు తుపాకీని సెట్ చేసి పెట్టారు. ఆ గన్ రిమోట్ సెన్సార్ ని బట్టి చూసినప్పుడు వాళ్ళు అక్కడే 2 కిలోమీటర్ల రేడియస్ నుంచి దాన్ని ఆపరేట్ చేసి ఉంటారని అర్థమైంది. ఇది వాళ్ళ స్టేట్ నక్సల్స్ పని సార్. మోస్ట్లీ ఇలాంటి ఇల్లీగల్ నాటు తుపాకులవి వాళ్ళ దగ్గరే ఎక్కువగా ఉంటాయి. దీస్ ఆర్ అవర్ ఫైండింగ్స్ సార్. రేపే కోయంబత్తూర్కి వెళ్ళాలి. నేను ఆ వెన్యూని చూడాలి. షూర్ సార్. ప్యారిస్ నుంచి టర్కిష్ ఆఫీసర్ వస్తున్నారని చెప్పారు. అందుకని బుక్స్ ని ఓ పట్టుబట్టి ఐ వాస్ ఫ్రెషింగ్ అప్ మై ఇంగ్లీష్. కానీ మీరు తెలుగు మాస్టర్లకే తెలుగు నేర్పించేలా ఉన్నారే. సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చిన స్టూడెంట్ అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. What the hell is happening here, huh? ఏంటో చోద్యం చూస్తున్నారు. Hey, idiot, ask her to stop, man. కిందకి దిగుతావా లేదా? Done. Bring it up, bring it out. So మీరేనా ఈ కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్? ఈ నక్సల్ ఐడియా మీదే కదా? చాలా చెత్త ఇన్వెస్టిగేషన్ సార్. ఎక్స్క్యూజ్ మీ, యు బెటర్ మైండ్ యువర్ లాంగ్వేజ్. Okay. So you're Officer Aslan, Interpol, right? Hi. Sorry. Hi, I'm Judith Sampson. You can call me Judy. ఏంటి ఇదంతా? ఇదే మీ కేసు తాలూకు యాక్చువల్ ఇన్వెస్టిగేషన్. వీళ్ళు చెప్పిన కథలో డైనోసార్ సైజ్ లో లూప్ హోల్ ఉంది. డూ యూ హ్యావ్ 2 minutes? హోల్డ్ దిస్. నేను చెప్పినప్పుడు ఇది ప్లే చేసి చూడండి. అసాసినేట్ చేయడానికి రిమోట్ యూజ్ చేసి గన్ ఫైర్ చేసిన మాట వాస్తవమే. అయితే ఈయన చెప్పిన గన్లోంచి ఫైర్ అయిన ఏ బుల్లెట్ సీఎంని చంపలేదు, చంపే ఛాన్సు లేదు. సో వాట్స్ యువర్ థియరీ? లెట్స్ జస్ట్ ఇమాజిన్ ఇదే సీఎం పోడియం ముందు నిలబడి ఉన్న పొజిషన్. ఇదంతా నమ్మడం కష్టంగానే ఉంటుంది, కానీ ఇది మ్యాథ్. నంబర్స్ అబద్ధం ఆడవు అంకుల్. మరి అలాంటి మ్యాటర్ని పోతూ అసాల్ట్ గా చేసి వెళ్ళాడంటే యూఆర్ లుకింగ్ ఫర్ ఎ జీనియస్ హూ బ్రీత్స్ నంబర్స్ ఎవ్రీ సింగిల్ సెకండ్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన్ని సిల్లీగా ఇలాంటి చోట్ల వెతకండి అంకుల్. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాథ్స్ రీసెర్చ్ సెంటర్లో నంబర్స్తో బతుకుతుంటాడు. అక్కడికి వెళ్ళి వెతికి చూడండి అంకుల్. Pull up on the scene, calculating things you never think, evaluating keys to all the E's, cause he be waiting years to mark the pins. So let me tell you what చెప్పంత కష్టం. అదే నిన్నే రా.
వస్తున్నాగా. సరే మీరు క్లాస్కి వెళ్ళండి, నేను వస్తాను. నీ ఫ్రెండ్ మొహం చూస్తుంటే ఏదో డౌట్ గా ఉంది. ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఇస్త్రీ చేసే మేస్త్రి చెప్తే అది కరెక్ట్ గా ఉంటుంది. చూసుకో రాజా, చూసుకో. ఆ, చూసుకుంటాను. చూసుకో చూసుకో. గుడ్ నైట్. ఏం చూసుకుంటావో ఏంటో. ఏ వస్తున్నాడు అక్క, త్వరగా రా అక్క. ఇదిగో వచ్చేసా చెప్పు ఇప్పేసా. రామది ఎక్కడ అడిగేది నా చేతిలో ఉంటారు. ఎక్కడ పెట్టావు తల్లి? ఎక్కడ మొక్కల పక్కన. కుమార్, ఇదిగో ఇక్కడ ఉంది. ఏం వెతుకుతున్నావు? బయటకు తీసేసా. రండమ్మ రండి. నా బుజ్జి బంగారాలు బయటకు వచ్చాయి. ఏంటిది? ప్రపంచంలో ఎవరిని అడిగినా దీని పేరు బాటిల్ అని చెప్తారు. దీని లోపల ఉన్నదాన్ని సరుకు అంటారు. దీన్ని ఎలా స్టైలిష్ గా ఇంగ్లీష్ లో తాగాలో నేను నీకు నేర్పిస్తాను. కూర్చో. పిల్లలు వెయిట్ చేస్తుంటారు. టైం అయింది. ముఖ్యమైన విషయం అయితే చెప్పు. ఏదైనా సరే హాఫ్ అన్ అవర్ టైం ల్యాప్స్ తర్వాత చెప్తాను. సిట్ డౌన్. రెండు బాటిల్ తాగాడు. మనసులో ఉన్న మాట చెప్తున్నాడా? మనిషినా వీడు? రెండు గ్లాసులు తాగి నేసే వేషాలున్నాయే. అయ్యయ్యో, మది నువ్వెందుకు లవ్ చేసి పెళ్లి చేసుకోకూడదు? ఏంటి బుద్ధుల్లా కూర్చున్నావు? నువ్వు ఒక అందమైన ప్రొఫెసర్నో లేదంటే మది అని నీ వెనకే 4 ఏళ్ళు తిరిగి నీ ఇంట్లోనే ఉంటున్న అమ్మాయినో కాదు. ఆ అమ్మాయి పేరు భావన కూడా అయి ఉండొచ్చు అనుకో. ఇలాంటి చాలా ఆప్షన్స్ లో నువ్వెందుకని ఒక ఆప్షన్ ని టిక్ చేసి లవ్ చేసి పెళ్లి చేసుకోకూడదు? ఆ అమ్మాయికి నీలో ఏం నచ్చిందో తెలీదు. ఆ అమ్మాయి నీ చుట్టూనే తిరుగుతోంది. అన్ని వదిలేసి వస్తానంటుంది. నమ్ము మది. నాలాగా పెళ్లి చేసుకున్నావు అనుకో, ఒక విధంగా లైఫ్ కలర్ఫుల్ ఉంటుంది. భావన చాలా పాపం నాయన. అది నువ్వు నేను చెప్పింది అర్థం చేసుకో మది. జాగ్రత్త. చాలా మంచిది. అయ్యో అక్క, ఆయన మా ఏరియాలో కాస్త కూస్త గౌరవంతో బ్రతుకుతున్నాడు. అందుకని చెప్పుతో కొట్టద్దు. దాని బదులు ఇంకేదైనా దీంతో సరిపెట్టుకో. చక్కగా కాపురం చేసుకుంటుంటే చూడాలని ఉంది. మీరిద్దరు నిండు నూరెళ్ళు చల్లగా ఉంటారు. బాగుంటారు మీరిద్దరు. ఇతన్ని ఇలానే అమ్మాయి అక్క. సార్, ఆ అపార్ట్మెంట్ బాల్కనీ నుంచే గన్ షాట్స్ ఫైర్ అయినాయి సార్. అక్కడ స్టేజ్ పక్కన అంత పెద్ద స్ట్రక్చర్ ఉంది. అది స్ట్రక్చర్ కేగా తగిలి ఉండాలి. ఎంట్రీ ని బట్టి సీఎం ని షూట్ చేసిన బుల్లెట్ 180 to 120 డిగ్రీ యాంగిల్లోనే వచ్చి ఉంటుందని గెస్ చేసిందంతా ఓకే. కానీ మీరు చెప్పిన బిల్డింగ్ లోంచి అలా ఒక యాంగిల్లో షూట్ చేయడం కుదరదే. ఇంకా చెప్పాలంటే అక్కడ నుంచి సీఎం కనిపించే ఛాన్సే లేదు. సో వాట్స్ యువర్ థియరీ? రికోషే ఎఫెక్ట్. లిసన్, బుల్లెట్ కి బదులుగా ఫాస్ట్ గా వస్తున్న ఒక కార్ని ఇమాజిన్ చేసుకోండి. ఓకే, అది స్ట్రైట్ గా వచ్చి ఒక గోడను గుద్దుకున్నప్పుడు రికోషే అంటే బౌన్స్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళి పడుతుంది. అదే ఒక యాంగిల్లో తగిలినప్పుడు తగిలే యాంగిల్ ని బట్టి వేరే ఇంకో డైరెక్షన్ లో వెళ్ళి పడుతుంది. బట్ అదే కార్ యాంగులర్ గా ఒక ట్రైన్ లాంటి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ మీద పడితే ట్రైన్ స్పీడ్ తో పాటు ఎన్నో రెట్లు పోస్తూ వేరే ఇంకో యాంగిల్లో ట్రావెల్ అయి పడుతుంది. హలో, ఆ హాల్లోకి ఎక్కడి నుంచి అలాంటి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ వస్తుంది? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బుల్లెట్ ఎంటర్ అయిన విండోకి పక్కనే డెఫినెట్ గా ఒక వాల్ మౌంట్ ఫ్యాన్ ఉండి ఉండాలి. 400 RPM లో యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగే ఒక ఫ్యాన్. ఆనంద్, ఈ హత్య
చేసిన అసాసిన్ బాల్కనీలో 2వ రోలో 4వ వాడిగానో 5వ వాడిగానో కూర్చుని ఉండాలి టు గెట్ దిస్ 118 to 120 డిగ్రీ రికోషే యాంగిల్. టైం చూసి బయట ఉన్న గన్తో రిమోట్ ద్వారా ఫైర్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ దృష్టి మళ్లించి లోపల నుంచే షూట్ చేసి ఉండాలి.